Okay students, in the previous class we have discussed about the depreciation, and today class we are going to discuss about components of costing. And the components of costing, the main thing is prime cost, factory cost, office cost, total cost. Okay, we will see first one is prime cost. What is meant by prime cost? It is the expenditure which includes direct material, direct labor and direct expenses. All direct costs అంటే డైరెక్ట్ కాస్ట్ ఏవైతే ఇంక్లూడ్ ఉంటాయో మనకు ఆల్రెడీ చూసినాం, మెటీరియల్, లేబరు, ఎక్స్పెన్సెస్. దాంట్లో డైరెక్ట్, ఇండైరెక్ట్ అనే టూ తీసుకున్నాం కదా. దాంట్లో ప్రైమ్ కాస్ట్ అంటే ఏమవుతుందంటే ఆల్ డైరెక్ట్ కాస్ట్ ఇంక్లూడింగ్ మెటీరియల్, లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్. ఈ త్రీ డైరెక్ట్ కాస్ట్లు కానీ యాడ్ చేస్తే వచ్చేదాన్నే మనం ఏమంటాం అంటే ప్రైమ్ కాస్ట్ అనేసి అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డైరెక్ట్ కాస్ట్ అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ ప్రైమ్ కాస్ట్ చూడండి. ప్రైమ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ప్లస్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడు యాడ్ చేస్తే వచ్చేదాన్నే మనం ఏమన్నా అంటే డైరెక్ట్ కాస్ట్ ఆర్ ప్రైమ్ కాస్ట్ అనేసి అంటారు. నెక్స్ట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఈ ఫ్యాక్టరీ కాస్ట్ చూడండి, దిస్ కాస్ట్ ఇన్క్లూడ్స్, ముందు మనం క్యాల్కులేట్ చేసినాం చూడండి, ప్రైమ్ కాస్ట్ అన్నాం కదా, డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడు ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసినాం, అప్పుడు ప్రైమ్ కాస్ట్ వచ్చింది. ఆ వచ్చిన ప్రైమ్ కాస్ట్కి ఈ ప్రైమ్ కాస్ట్ ఉంది కదా, ఇవన్నీ కలిపితే వచ్చేది ప్రైమ్ కాస్ట్. ఈ త్రీ కలిపితే వచ్చేది. దీనికి మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తే వచ్చేదాన్నే ఫ్యాక్టరీ కాస్ట్ అనేసి అంటారు. ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఫార్ములా అదే ఉంది చూడండి, ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వర్క్ కాస్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఆఫీస్ కాస్ట్. ఆఫీస్ కాస్ట్ అంటే ప్రీవియస్ మనకు వచ్చింది ఏమి, ఫ్యాక్టరీ కాస్ట్ కదా. ఆ ఫ్యాక్టరీ కాస్ట్కి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తాం. అంటే ఏ కాస్ట్ అయితే మనం కనుక్కుంటామో ఆ కాస్ట్కి ఆ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తే వచ్చేదే మనకి ఆ ఆఫీస్ కాస్ట్. ఒకవేళ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అంటే ప్రీవియస్ మనం కనుక్కున్న ఫ్యాక్టరీ కాస్ట్కి మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా వచ్చింది మనకి ఇంతకుముందు, ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసినాము, అప్పుడు ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆఫీస్ కాస్ట్ రావాలి అంటే ప్రీవియస్ వచ్చి ఫ్యాక్టరీ కాస్ట్, ఆ ఫ్యాక్టరీ కాస్ట్కి ఈ ఆఫీసెస్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని కూడా అంటాము, ఆ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తే వచ్చేది ఆఫీస్ కాస్ట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అన్నప్పుడు ఇప్పుడు ఆ మూడు మనం కనుక్కున్నాం చూడండి, వాటినన్నిటిని యాడ్ చేయాలి. ఏమేమి చూడండి, ఫస్ట్ ప్రైమ్ కాస్ట్ ఒకటి, అంటే అలా అని కాదు, ఫస్ట్ మనం కనుక్కునేది ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఇంకోటి ఆఫీస్ కాస్ట్ ప్లస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ని కానీ యాడ్ చేస్తే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ కలిపితే మనకు వచ్చింది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తే మీకు ఇక్కడ ఆఫీస్ కాస్ట్ దాకా వచ్చినాయి కదా, ఆ వచ్చిన ఆఫీస్ కాస్ట్కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తే వచ్చేదే టోటల్ కాస్ట్. దాన్ని సెల్లింగ్ ప్రైస్ అని కూడా. నెక్స్ట్ ఇట్ ఈస్ ది సెల్లింగ్ ప్రైస్. చూడండి, సెల్లింగ్ ప్రైస్, వాట్ ఈస్ meant by selling price? It is the price at which the customer gets the article by paying in the market. అంటే ఇక్కడ ఏమంటే ఎంఆర్పి మార్కెట్ రీటైల్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది. ఇట్ ఈస్ ఫిక్స్డ్ బై ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్టర్ యాడింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ టు ది టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్కి ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమంటే మనకి ఇంతకుముందు టోటల్ కాస్ట్ వచ్చింది కదా, టోటల్ కాస్ట్ అన్ని ఎక్స్పెన్సెస్ అన్ని ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి 100 రూపీస్ పట్టింది అనుకున్నాం. ఏది ప్రైమ్ కాస్టు, నీకు ఆఫీస్ కాస్టు, కొన్ని వాటికి
కొన్ని కాస్ట్లు ఉండవు అన్నమాట. అంటే కొన్ని ఎక్స్పెన్సెస్ పెట్టితేనే మనం యాడ్ చేయాలి. మనం ఖర్చు పెట్టకుండా ప్రోడక్ట్కి సేల్ చేసేటప్పుడు దాన్ని యాడ్ చేయం కదా. ఏమేమి కాస్ట్లు అయితే మనము దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టున్నామో అవన్నీ కలిపితే 100 రూపాయలు వచ్చింది. మనము సేల్స్ చేసేటప్పుడు 100 రూపీస్కి అమ్మం కదా. అంటే నువ్వు లాభం లేకుండా ఎంతకు తయారు చేసినావో అంతకే ఇచ్చేస్తే ఇంక నువ్వు రన్ చేయడం ఎందుకు, వేస్ట్ కదా. అందువల్ల ఏంటంటే మనకు ఎంతో కొంతగా ప్రాఫిట్ అనేది కాస్త పెట్టుకుంటాము. ఆ ప్రాఫిట్ని యాడ్ చేస్తే ఈ టోటల్ కాస్ట్ 100 రూపీస్కి మనము ఏం చేస్తున్నామంటే ప్రాఫిట్ని కానీ నువ్వు లాస్కి అమ్మాలనుకో, లాస్కి ఎవరు అమ్మరు. ఒకవేళ ప్రాఫిట్ ఆర్ లాస్ చేసి ఇక్కడ వచ్చింది నాకు ప్రాఫిట్ ఒక ప్రోడక్ట్ మీద 10 రూపీస్ కావాలని అనుకో, అప్పుడు నేను ఎంతకి సెల్లింగ్ ప్రైస్ ఎంత 110 రూపీస్కి బయట సేల్ చేస్తాం. కానీ ఇక్కడ కొంతమంది డిస్కౌంట్ కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్లో నుంచి మనము డిస్కౌంట్ కూడా ముందుగానే యాడ్ చేస్తుంటాం అనమాట. ఈ డిస్కౌంట్ అమౌంట్ ఎంత ఇవ్వాలి అనేది మీరే ముందే డిసైడ్ చేసుకోవాలి. బట్ నీకేదంటే నీకు లాస్ అనేది రాకుండా నువ్వు డిస్కౌంట్ అనేది ఇప్పుడు ఎంఆర్పి అనేసి మనకి ప్రోడక్ట్స్ మీద రాసుంటాడు. ఏదైనా బుక్స్ కానీ మీరు ఏదైనా ప్రోడక్ట్ కానీ మెడిసిన్స్ కానీ తీసుకోండి, 1000 రూపీస్ ఎంఆర్పి అని రాసుంటారు. వాడు ఏం చేస్తాడంటే సార్ మీకు డిస్కౌంట్ మేము 10% ఇస్తా ఉన్నాము అనేసి అంటాడు. దేంట్లో 10% ఇస్తానంటే ఈ 1000 రూపీస్లో 10% డిస్కౌంట్. అంతే ఎంత వస్తుంది, 1000 రూపీస్లో 10% డిస్కౌంట్ 100 100 రూపీస్. డిస్కౌంట్ ఎంత వచ్చింది 100 రూపీస్. అప్పుడు మనము సెల్లింగ్ ఎంతకు అమ్ముతాడు చూడండి, వాడిచ్చిన ఎంఆర్పి ప్రైస్లో నుంచి డిస్కౌంట్ మనకి 10% అంటే 100 రూపీస్ వచ్చింది కాబట్టి 900 రూపీస్ మనము పే చేస్తాం. దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్, దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మీద ఏదైనా ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని స్టడీ చేద్దాం. ఇది ప్రాబ్లం. గివెన్ డేటా ఏమి ఇచ్చినాడో చూద్దాం. చూడండి, గివెన్ డేటా మీరు రాసుకోవాలి సపరేట్గా. గివెన్ డేటా నేనైతే ఆల్రెడీ పీపీటీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ దాంట్లోనే వస్తుంది స్లైడ్స్లో. మీరు కంటే ఫస్ట్ గివెన్ డేటా అని చెప్పి రాసుకోండి. ఏ సర్టెన్ ప్రోడక్ట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఏ బ్యాచెస్ ఆఫ్ 200. ఎన్ని తయారు చేస్తానంటే చూడండి, 200 ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాడు. ది డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత 50 రూపీస్. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అయిపోయిందా. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంత, డైరెక్ట్ లేబర్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. అండ్ ఎక్స్పెన్సెస్, ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇవి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 40 రూపీస్. ఇప్పుడు మనకి ఈ 3 యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు, ప్రైమ్ కాస్ట్ అనేసి అంటాం. ప్రైమ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్. 60 ఒక 40, 100 ఒక 50, 150 రూపీస్ ప్రైమ్ కాస్ట్ అయింది. ఓకే, పక్కన పెట్టండి. ఇఫ్ ద సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అంట, 50% ఆఫ్ ది ఫ్యాక్టరీ కాస్ట్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ ది, దేంట్లో 50% ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్లో 50% అన్నాడు. బట్ వీ డోంట్ నో ది ఫ్యాక్టరీ కాస్ట్. మనకి ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్ తెలియదు కదా. ఫ్యాక్టరీ కాస్ట్ రావాలి అంటే మనం ఏం చేయాలి, ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తాం, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. బట్ అక్కడ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఇచ్చినాడు ఆ గివెన్ డేటాలో. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వాడేమి ఖర్చు పెట్టలేదని అర్థం. అప్పుడు 0 ప్లస్ ప్రైమ్ కాస్ట్ వచ్చే 150 రూపీస్. అప్పుడు ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత అవుతుందంటే సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ ఎంతో ఫ్యాక్టరీ కాస్ట్ కూడా అంతే. ఎందుకంటే
ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు కాబట్టి జీరో కాబట్టి ప్రైమ్ కాస్ట్ ఎంత, ఫ్యాక్టరీ కాస్ట్ అంతే వచ్చింది. ఇప్పుడు చూడండి 150లో 50% సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. అప్పుడు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడేమవుతాయి, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 50%, అదే మామూలుగా మార్చుకోవడానికి పర్సంటేజ్ని ఇంటూ డివైడెడ్ బై 100 వేస్తాము, ఇంటూ వాడు ఫ్యాక్టరీ కాస్ట్ అన్న కదా, ఫ్యాక్టరీ కాస్ట్ 150 రూపీస్ వచ్చింది. అప్పుడు మనకి ఎంత అవ్వచ్చు చెప్పండి, 50% అంటే దాంట్లో సగమే కదా, 150లో సగం 50% 75 వస్తుంది అనమాట 50% అంటే, అంతేనా, కరెక్టేనా? 51 జా 52 జా 21 జా 25 75 రూపీస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. అప్పుడు మనకి సెల్లింగ్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి, సెల్లింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఫ్యాక్టరీ కాస్ట్ ఉంది కదా, అంటే మామూలుగా టోటల్ కాస్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. మనకి అక్కడ ఏ ఎక్స్పెన్సెస్ గివెన్ డేటాలో ఏ ఎక్స్పెన్సెస్ ఇస్తే అవి మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనకి ఫ్యాక్టరీ ప్రైమ్ కాస్ట్ ప్లస్ ప్రైమ్ కాస్ట్ ఎంత 150 రూపీస్ ప్లస్ ఫ్యాక్టరీ కాస్ట్ సేమ్ యాజ్ దట్, ఫ్యాక్టరీ కాస్ట్ ఎక్స్పెన్సెస్ ఏం లేదు కాబట్టి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ప్లస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 375 రూపీస్. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాఫిట్ కానీ ఇస్తే మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ యాడ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఈ అమౌంట్ ఉంది కదా, ఈ ఫ్యాక్టరీ కాస్ట్ కదా, ఇది ఏమీ లేదనమాట, వాడేమి ఎక్స్పెన్సెస్ ఏమీ ఇవ్వలేదు. ఓకే, ఈ ప్రాబ్లమ్ని నేను అనేది స్టెప్ బై స్టెప్ నేను బ్రీఫ్గా చెప్పినాను, మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి, 1 by 1. నౌ వి ఎరేజ్ ఆల్ దిస్ డేటా. ఇప్పుడు ఈ సెల్లింగ్ కాస్ట్కి వచ్చింది కదా, ఈ సెల్లింగ్ కాస్ట్కి మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎరేజ్ ఆల్ ఇంక్ స్లైడ్స్. ఓకే, 1 by 1. డైరెక్ట్ గివెన్ డేటా చూడండి, ఏమేమి ఇచ్చాడు, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇచ్చాడు, డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇచ్చాడు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఈ మూడు కానీ మనకి యాడ్ చేసామనుకో, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ అండ్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కానీ మనం యాడ్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చేది ప్రైమ్ కాస్ట్ వస్తుంది, అండ్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఇక్కడ చూసినాడంటే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఏమీ మనకి ఇవ్వలేదు, అందువల్ల ఇక్కడ ఉండేది ఈ 3నే వస్తుంది అనమాట. ఈ 50 రూపీస్, 60 రూపీస్, 40 రూపీస్, మొత్తం ఎంత అయింది చూడండి, ఓన్లీ 150 రూపీస్. ఇక్కడ ఈ ప్రీవియస్ నేను సైడ్లో ఇక్కడ సాల్వ్ చేసాం కదా, ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ కాస్ట్, రెండు ఒకటే. ప్రైమ్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో ఫ్యాక్టరీ కాస్ట్ అదే ఉంటుంది, 150 రూపీస్ ప్లస్ ఇదంతా 0. ఓకేనా, చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది మనకంటే 150 రూపీస్ ప్లస్ ఇదేమి లేదు కదా 0 కాబట్టి దాని వస్తే మొత్తం టోటల్ కాస్ట్ ఎంత వస్తుందంటే ఓన్లీ 150 రూపీస్ వస్తుంది. దీంట్లో ఏం చేయమన్నాను, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 50% అన్నాను కదా. నేను ఇంతకుముందు చెప్పిందంటే మీకు బ్రీఫ్గా చెప్పింది, నేను డీటెయిల్గా పీపీటీతో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫ్యాక్టరీ కాస్ట్ 150 రూపీస్లో 50% అనమాట, 50 by 100 ఎంత వచ్చింది మనకి, ఇంతకుముందు 75 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత 150 రూపీస్. ఒకవేళ కానీ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఉనుంటే అది కూడా మనకి వచ్చి ఇక్కడ యాడ్ అయి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి, ప్లస్ 75, టోటల్ ఎంత అయింది 225 రూపీస్ అయింది టోటల్ కాస్ట్. దీనికి మనం ఏం చేయాలంటే ప్రాఫిట్, మీకు గివెన్ డేటా కానీ చూసినట్టయితే ప్రాఫిట్ ఇచ్చుంటాడు అనమాట. గివెన్ డేటాలో ఎంత ఇచ్చినా అంటే 15% ఆఫ్ టోటల్ కాస్ట్ అన్నాడు. 15% ఆఫ్ టోటల్ కాస్ట్ అంటే టోటల్ కాస్ట్ మనకి ఎంత 225లో 15% అంటే ఏం చేస్తాం
225లో 15%. ఎంత వస్తుంది చూడండి, 225లో 15% ఎంత వచ్చింది? 33 రూపీస్ మనం లాభం పెట్టుకోవాలి, ప్రాఫిట్ పెట్టుకోవాలి. 33 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకొని ఎంతకు అమ్మాలంటే ఆ అమౌంట్ 225 రూపీస్ మనకు అయిన ఖర్చులు ప్లస్ మనకు కావాలనుకున్న లాభం ఎంత? 33 రూపీస్. టోటల్ కలిపితే ఎంతకు అమ్మాలి? సెల్లింగ్ ప్రైజు 258.75 రూపీస్కి మనము సేల్ చేయాలన్నమాట. అది 258.75 డివైడెడ్ బై ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 200 ఆర్టికల్స్ ఉన్నాయి. అప్పుడు ఎంత వస్తుంది? ఈచ్ ఒక్కొక్కటి ఎంతకు అమ్మాలి? 1.293 రూపీస్కి ఈచ్ ఆర్టికల్ అమ్మాలి. ఇప్పుడు మనం చేసిందంతా కూడా ఫర్ 200 ఆర్టికల్స్ చేసినాం కాబట్టి ఒక ఆర్టికల్ కన్నప్పుడు టోటల్ 200 ఆర్టికల్స్కి అయిన అమౌంట్ బై 200 చేస్తే ఒక్క కాంపనెంట్ యొక్క ప్రైస్ ఎంతో వస్తుంది. ఆ విధంగా దిస్ ఈజ్ ఫర్ యువర్ అసైన్మెంట్. ఇది మీ హోంవర్క్ రాసుకొని ప్రాబ్లం రాసుకొనేసి. కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సిందంతా కూడా ఏమంటే ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చినాడు. ఫ్యాక్టరీ కాస్ట్ అండ్ ది రిలేషన్ బిట్వీన్ ది మెటీరియల్ కాస్టు, లేబర్ కాస్టు అండ్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఈజ్ 1:3:2. ఈ రేషియో ఇచ్చినాడు. ఇఫ్ ద లేబర్ ఈజ్ 30 అనమాట. లేబర్కి ఇచ్చే అమౌంట్ 30 రూపీస్. మనము ఈ పర్సంటేజ్ రేషియోలో ఉండేదాన్ని కాస్ట్ రూపీస్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. నేను జస్ట్ హింట్ మాత్రం ఇస్తాను, మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఏదేదంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్ వచ్చి 200 రూపీస్, డిస్కౌంట్ 20% ఇస్తా అన్నాడు, లేబర్ కాస్ట్ 30 రూపీస్ ఉంది. దీంట్లో 1:3:2 అన్నప్పుడు మనం ఏం చేయాలంటే 30 × 1/3 ఫస్ట్ ఇది మెటీరియల్ కాస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా 1 రేషియో, అందువల్ల 1 అది లేబర్ కాస్ట్ ఎంత? 30తో దాంట్లో 1/3 రేషియో అనమాట. నెక్స్ట్ ఇంకొకటి 10 రూపీస్ అయిపోయింది. ఎక్స్పెన్సెస్ 2/3 ఎలా వచ్చిందంటే మీకు ఇక్కడ 2 అని ఉంది చూడండి. ఫ్యాక్టరీ దిస్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ వన్, దిస్ వన్ ఈజ్ రిలేటెడ్ టు సెకండ్ వన్ లేబర్ కాస్ట్, అండ్ ఫస్ట్ వన్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ మెటీరియల్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ ఉన్నప్పుడు 1/3 వేసినాము, లేబర్ కాస్ట్ ఉన్నప్పుడు 3/3 వేస్తాము. 3/3 × 30 సేమ్ వస్తుంది. ఇంకోటి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఉన్నప్పుడు 2 ఉంది కాబట్టి 2/3 × 30. ఆ 30 రూపీస్లో వాడు ఇచ్చిన రేషియో వేసుకొని చేస్తే మనకి టోటల్ ఒకటి వచ్చి 10 రూపీస్ వచ్చింది, ఇంకోటి 30 రూపీస్ వచ్చింది, 20 రూపీస్ వచ్చింది. మొత్తం యాడ్ చేస్తే 60. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ కాస్ట్ 60 రూపీస్ అండ్ ప్రాఫిట్ 120 ప్లస్ ప్రాఫిట్. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 20%. డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్పిలో 20% డిస్కౌంట్ ఇచ్చినాం కాబట్టి సెల్లింగ్ ప్రైస్ వాడు ఇచ్చేసినాడు. ఎంత సెల్లింగ్ ప్రైస్ ఎంత? 200 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అంటే నువ్వు డిస్కౌంట్ ఎంత ఇచ్చినావు? 40 రూపీస్. అప్పుడు ఎంఆర్పినా వాడు ఇచ్చింది 200 రూపీస్. గివెన్ డేటా ఒకసారి చూడండి. ఇది ఎంఆర్పి, దాని మీద ఉండే రేటు 200 ఉంది, మైనస్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు? 20% ఇచ్చినాడు. 20% దేంట్లో 20%? 20/100. ఇంట్లో దేంట్లో 20% అంటే 20% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్లో 20% అంటే ఇది మార్కెట్ ప్రైస్. 20% అంటే ఎంత వస్తుంది? 100 1 జా 100 2 జా 40 రూపీస్. 200 మైనస్ 40 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మంటాడు? 160 రూపీస్కి వాడు అమ్మాలి. వాట్ ఈస్ ది ప్రాఫిట్ బీయింగ్ మేడ్ ఇన్ దిస్ ప్రోడక్ట్. వాడికి వచ్చిన ఆదాయం ఎంత అంటే ఒక ప్రోడక్ట్ని 160 రూపీస్కి అమ్మినప్పుడు వాడికి ఎంత లాభం వచ్చిందని మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇది మనం అమ్మిన రేటు. నువ్వు ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత అమౌంట్ పట్టిందో, టోటల్ కాస్ట్ ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేస్తే ఆ వచ్చిన అమౌంట్ అంటే నువ్వు అమ్మిన అమౌంట్ 160 రూపీస్ మైనస్
నువ్వు ప్రోడక్ట్ తయారు చేయడానికి పట్టిన టోటల్ కాస్ట్ చేసేస్తే ఎక్స్ట్రా రిమైనింగ్ అమౌంట్ నువ్వు పెట్టుకోవన్నావు చూడు, అదే నీకు వచ్చిన లాభం. ఇది నీకు అది ఎంత వచ్చిందో అనేది చూపిస్తాను చూడండి. 60 రూపీస్ 200 ఎంత కమ్మినాడు, 160 రూపీస్ కమ్మినాడు. టోటల్ కాస్ట్ 120 రూపీస్ అయింది. వాడికి వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 40 రూపీస్. మీకు సార్ ఎలా చెప్తారు సార్ టోటల్ కాస్ట్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వచ్చిందో వస్తుంది. మీకు ఆల్రెడీ మొత్తం ప్రాబ్లం అంతా జస్ట్ బ్రీఫ్ ఒక హింట్ ఇచ్చినాను, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ కాస్ట్ కనుక్కుంటే చాలు, సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే అదే మీకు వచ్చే ప్రాఫిట్ అనమాట. ఓకేనా? ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ఒక ప్రాబ్లం చేసాం. ఇంకేదైనా మోడల్స్ ఏదైనా ఉంటే మీ టెక్స్ట్ బుక్లో మీరు సాల్వ్ చేసినట్టయితే డౌట్స్ ఏదైనా ఉంటే నేను చెప్తాను. ఓకే, విత్ దిస్ మనకి ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ టాపిక్స్ ఓవర్. మనం వేరే టాపిక్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అని ఉంటుంది, వాల్యూమ్స్ అండ్ వెయిట్స్, ఆ చాప్టర్ స్టార్ట్ చేస్తాం.